వాటర్ తాగడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం, కానీ ఇంకే దిక్కు లేక అవే తాగవలసి వస్తుంది. స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది పిల్లలకి. వేరే మార్గం లేదండి. వేరే మార్గం అయితే వాటర్ రావడానికి వేరే మార్గం లేదు మాకు. మేము తెప్పించుకోవాలనుకుంటే బాటిల్స్ కొనుక్కొని తీసి తెచ్చుకోవాలి. అంటే ఇలాగే పోయింది. మా ఇలాగ అనాథలం అయిపోయాం. ఉన్నవాళ్ళు అనాథులే ఉన్నారు. మా అనాథలం అయిపోయి ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయి. ఆరోగ్యం బాగలేదు, ఇక్కడ దేనికి అందుబాటు లేదు. పిల్లలు ఉన్నోళ్ళు ఏవో తెచ్చుకుంటారు బళ్ళ మీద వెళ్ళి, లేని వాళ్ళు అలాగ ఉండడమే. వాటర్ ఉండదు, ఇక్కడ బాత్రూమ్స్ ఉండవు, ఏటి ఉండవు. రోడ్లు కూడా ఇలా వేసారు, ఇప్పుడు ఈ మధ్యన వేసారు ఇవి కూడా. ఈ రోడ్లు వర్షం పడితే ఈ రోడ్లు అసలు మీరు నడవలేరు కూడా, అలా ఉంటాయి రోడ్. మిగతా రోజుల్లో ఆటోలు ఉండవు, ఏమి ఉండవు అసలు. ఈ ఊరికి బళ్ళు ఉంటే అచ్యుతాపురం వరకు వెళ్ళి 6 కిలోమీటర్లు వెళ్ళి, ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లు వెళ్ళి అన్నీ తెచ్చుకోవాలి. మీకైనా ఏది అవసరం ఇక్కడ కనీసం చిన్న షాప్ కూడా లేదు. ఇప్పుడు ఈ వాసనకి, ఈ శబ్దానికి, మరి నీళ్ళు ప్రాబ్లం అన్నీని. ఇంకా దీనివల్ల ముడుకులు సలుపులు, మెల్ల సలుపులు, నరాల ఈక్లీసులు వచ్చేసి హాస్పిటల్ అంట మందులు ఓడినా తగ్గడం.